ఉంది కేవలం నా కోసమే. మానవ జన్మ నీకిస్తుంది. నువ్వెన్నో అనేక రకాల పేడ పురుగు నుంచి పుట్టి 84 లక్షల జీవరాశుల్ని గూడా నువ్వు అనుభవించేసావు. ఉక్కుష్టాలు అనుభవించావు, కర్మలు అనుభవించేసావు, బాధలను అనుభవించేసావు. ఇంకా నీచ జన్మల నుంచి నీకు ఉత్తమమైన జన్మ మానవ జన్మనిస్తున్నాను. అందుకే నేను ఈ మాట్లాడుతున్నాను. 84 లక్షల జీవరాశుల్లో గూడా వాటితోటి నేను ఏనాడు మాట్లాడలేదు. వాడు పుడుతున్నయ్యా, చస్తన్నయ్యా అనే రీతిగానే వాళ్ళ కర్మని అట్లా రాశాను. కానీ నీకట్లా గాదు జ్ఞానాన్నిస్తున్నాను. నువ్వు మళ్ళీ మానవ జన్మ తీసుకుంటున్నావంటే నువ్వు కేవలం నా కోసమే వస్తున్నావు. అది తెలుసుకో. ఇదిగో నువ్వు ఈ కర్మలు చేశావు. ఈ కర్మలు నేను అవలంబించేటప్పుడు గూడా నువ్వు నన్నే పట్టుకో అని చెప్పినప్పుడు నువ్వేమన్నావురా? సరే అలాగే అని చెప్పావు గదూ! బయటికొచ్చావు గదూ! బయటికొచ్చిన తర్వాత ఏమైపోయింది నీ బుద్ధి? మళ్ళీ అన్యాయం, అక్రమము, దోపిడీ, దొంగతనం ఇయన్నీ చేస్తూ అసూయ ద్వేషాలతోటి ప్రకృతితోటి కలిసిపోయావు గదూ! మళ్ళీ పాపాలు చేశావు గదూ! ఎప్పుడు నీకు నిష్కృతి అని ఎన్ని సార్లు చెప్పినా నువ్వు వినలేదుగా. అయిపోయింది. చేసావు. ఇన్నేళ్ళు అనుభవించేసావు. కష్టాలు, దుఃఖాలు, నిందలు, ఆరోపణలు, రాబట్టుకోవటాలు, తిట్లు, దిబాసారాలన్నీ అనుభవించావు. ఏం పొందావు? దుఃఖం తప్ప. అయిపోయింది. శరీరాన్ని వదిలేసావు. నిన్ను తీసుకొచ్చారు. కాటి మీద పండేశారు. కాలుతూ ఉంటే ఎందుకురా ఈడుస్తావు? నా ఆత్మ చూసి ఎందుకట్లా రోదిస్తుంది శివ? అందరూ ఎళ్ళిపోయారు. ఏంటి చుట్టుపక్కల ఉన్న ప్రేతాత్మలొచ్చి నన్ను పీక్కు తింటున్నాయి. నాకు కాపాడేవాళ్ళు లేరా పరమశివ? నన్ను ఎవరని ఏడుస్తున్నావు గదూ! నువ్వు ఏడవకు. నేనున్నాను. నిన్ను పట్టుకుంటాను. అప్పుడు నీ గర్భంలో ఉండగా చెప్పినప్పుడు ఉన్నాను. చెప్పాను వెళ్ళా. ఇప్పుడు నేను నీకుండగా నువ్వు వెళ్ళలేదు గదా! అని చెప్పి నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను కాపాడుకుంటా నేను. నేను కాపాడుకుంటా. ఏయ్! ఎవర్రా అక్కడ లెగుస్తుంది? మీరు ముందల పడుకోండి. ఇది పుణ్యాత్మ. పుణ్యాత్మ జోలికొచ్చారో మిమ్మల్ని కపాలాలు చేసి పారేస్తా అని అరుస్తూ ఇక్కడ ఉన్న కర్మాత్మని కర్మ అనుభవించు. నీ ఆత్మ రోదిస్తూ ఉంది. ఈ రోదన తప్పదు నీకు. ఎందుకు చేశావు భూమి మీద ఇన్ని తప్పులు ఎందుకు చేశావు? తప్పదు గదూ! అయినానే నీ చెయ్యి పట్టుకుంటా. నువ్వు భయపడకు. చుట్టుపక్కల ఉన్న ప్రేతలు నిన్నేమి చెయ్యవు. నేను నిన్ను కాపాడుకుంటా. మళ్ళీ జన్మనిస్తా. మళ్ళీ బాగుపడు అని చుట్టుపక్కల ఉన్న ప్రేతలు ఓ పక్క పుణ్యకర్మ, ఓ పక్క పాపపు కర్మ పీనుగులు కాలుతూ ఉంటే పుణ్యకర్మ జోలికి ఎళ్ళకుండా భగవంతుడు కాపలా ఉండి అది పుణ్యకర్మ శరీరం. ఆ శరీరం జోలి పొయ్యారు అని అంటే మిమ్మల్నందరినీ కూడా ముక్తి లేకుండా చేస్తానని వాళ్ళని అరిచి ఈ పాపపు కర్మలు చేసిన పీనుగుని అది వాళ్ళు రోదిస్తూ ఆ పీనుగులు వచ్చి కూడా పక్కన ఉన్న ప్రేతలు వచ్చి ఈ పాపపు కర్మ చేసిన పీనుగులని పీక్కు తింటూ ఉంటే అప్పుడు కూడా నీకు ఉన్నానురా అని చెప్పి ఒకానొక టైంలో సగం కాలిపోయి నువ్వు ఇంకా ఆ మంటల్లో తట్టుకోలేక నీ జీవాత్మ ఏడుస్తూ ఉంటే నీ ఈపు తట్టి నేనున్నానని రక్షణ కల్పిస్తున్నాను. నువ్వు భయపడకు. నేనున్నాను. నీకేం పర్వాలేదు. నీకు మళ్ళీ జన్మని నా దగ్గరికి వచ్చేంత వరకు నేను నీ వెంటే ఉంటాను.